హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను గోధుమ పిండితో బిస్కెట్లు చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నానో. మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం, ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు బెల్లము, 1 కప్పులో కొంచెం యాలకులు, ఒక 5-6 యాలకులు, ఒక 5 కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని ఆ పొడిని పెట్టాను ఫ్రెండ్స్. ఫ్లేవర్ కూడా బాగుండిద్ది, పళ్ళ కింద కొబ్బరి ముక్క తగిలితే బాగుంటుంది కదా అని. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కప్పు బెల్లము, 1/2 కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. బెల్లం అంతా కరిగిపోవాలి ఫ్రెండ్స్. పాకం ఏమో రావవసరం లేదు. గులాబ్ జాములు గనక మనం తయారు చేసుకుంటామే లిక్విడ్, అలా చేసుకోవాలన్నమాట. పాకం రావవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలన్నమాట. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బిస్కెట్లు. సెలవుల్లో పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళకు కూడా టైం పాస్ అవుతూ ఉంటుంది. అది చేయి మమ్మీ, ఏమన్నా చేయండి మమ్మీ అని అడుగుతారు కదా సమ్మర్ హాలిడేస్, వాళ్ళకి కూడా ఏం తోచదు కదా. ఇవి చేసి పెట్టండి తప్పకుండా, చాలా బాగుంటాయి అన్నమాట. అందులో కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నాను కదా, ఫ్లేవర్ బాగుండిద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి ఆ కరిగిన దానిలో ఇప్పుడు గోధుమ పిండి వేసుకోండి. 2 కప్పుల గోధుమ పిండి. ఆ వాటర్ పోసుకొని మనం కలుపుకోవాలన్నమాట. పిండి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోకపోతే కొంచెం పాలు పోసుకోండి. పాలు పోసి కలుపుకోండి. కొంచెం తినే సోడా, 1 చిటికెడు ఉప్పు, 1 చిటికెడు తినే సోడా కూడా వేసుకొని కలుపుకోండి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. పిండి గట్టిగా చపాతీలాగా చేసుకోవాలి కదా, అందుకని ఫ్రెండ్స్. ఇక నుంచి నా వీడియోలు ఆఫ్టర్నూన్ వస్తాయి ఫ్రెండ్స్, 2 గంటలకి అలాగ వస్తాయి. మధ్యాహ్నం పూట వస్తాయి అన్నమాట. టైం చెప్పనులే కానీ ఆఫ్టర్నూన్ వస్తాయి. మార్నింగ్ పెట్టడం లేదు, ఆఫ్టర్నూనే పెడతాను. టైం కూడా చెప్తాను ఎప్పుడనేది. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలాగా చేసుకోవాలన్నమాట గట్టిగా చపాతీ పిండిలాగా. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి. మెత్తగా ఉండాలన్నమాట. ఆల్రెడీ మెత్తగా వచ్చిద్దిలేండి, బెల్లం వేస్తున్నాం కదా. మీకు కావాలంటే బెల్లం ప్లేస్లో పంచదార అయినా వేసుకోండి. జలుబు చేస్తాయి అంటారు కదా చిన్నపిల్లలకి, అందుకని నేను బెల్లం వేసి చేస్తున్నాను. పంచదార కావాలంటే పంచదార అయినా వేసుకోండి. ఇదిగోండి ఇలా ముద్ద చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చపాతీ చేసుకోవాలన్నమాట. చపాతీలాగా కొంచెం కొంచెం తీసుకొని 2 ముద్దలుగా చేసుకోండి. అది 1 ముద్ద కదా, దాన్ని 2 ముద్దలుగా చేసుకొని చపాతీలాగా చేసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. ఎలా కావాలంటే అలాగా. ఒక మూత తీసుకొని, ఏదన్నా డబ్బా మూత తీసుకొని రౌండ్గా అయినా కట్ చేసుకోండి, లేక ఇలా డైమండ్ షేప్లో అయినా, చతురస్రాకారంలో, ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. మీకు ఏ మోడల్లో కావాలంటే అలాగా. అని చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ బిస్కెట్లు. టేస్ట్ చాలా బాగుంది. మధ్య మధ్యలో కొబ్బరి ఫ్లేవర్ కూడా తగులుతా చాలా బాగుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. మీకు ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ కొంటారు కదా ఫ్రెండ్స్, ప్యాకెట్స్ వస్తాయి కదా, అందులో ఈ ముద్ద పెట్టి దాన్ని కట్ చేసి ఈ ముద్ద పెట్టి చపాతీ కర్రతో వత్తండి అన్నమాట. కొంచెం పల్చగా చేసుకోండి, మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకోండి. నేను ఇలా కవర్లో పెట్టి చేశాను అన్నమాట. మనం చెక్కలు చేసేటప్పుడు దానికి కవర్ అంటిస్తాం కదా ఫ్రెండ్స్, అలాగే ఒక కవర్ కట్ చేసి మధ్యలో ఈ పిండి ఉండబెట్టి ఇలా చపాతీలాగా చేసి కట్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలాగా, రౌండ్గా అయినా, చతురస్రాకారంలో అయినా, డైమండ్, ఎలా ఏ మోడల్లో కావాలంటే అలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇలాగా చతురస్రాకారంలో కట్ చేశాను అన్నమాట. కొంచెమే చేశాను, ఎలా వస్తుందో టేస్ట్ ఏంటా అని. బాగా వచ్చినాయి. ఇంకా స్టవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసాను ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి పెట్టుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఈ బిస్కెట్లు అందులో వేసాను ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హైలో పెట్టద్దు. మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. హైలో పెడితే లోపల ఉడకదు, పిండి పిండిగా ఉంటుంది, పైన మాత్రం ఉడుకుతుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉతుక్కోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టండి. ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి.
బాగా ఎర్రగా రావాల్సిన అవసరం లేదు, గోల్డెన్ కలర్ వస్తే చాలు, తీసేసుకోండి ఇంకా ప్లేట్లోకి. ఫస్ట్ కొంచెం మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్, కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, నా కామెంట్స్ ఎలా ఉన్నాయో ట్రై చేసి. ఇవ్వండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోండి. మీకు ఏ టైంలో వీడియో ఏ టైంలో పోస్ట్ చేస్తే ఫ్రీగా ఉంటారో నాకు చెప్పండి ఫ్రెండ్స్, తప్పకుండా ఆ టైంలో పోస్ట్ చేస్తాను. నేను మార్నింగ్ పోస్ట్ చేస్తున్నా కానీ వ్యూస్ ఎక్కువ రావట్లేదు, ఆఫ్టర్నూనే బాగా చూస్తున్నారు పొద్దున పూట కన్నా. అందుకని నేను ఎక్కువగా ఆఫ్టర్నూన్ పోస్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాను. చూస్తాను ఏ టైంకి పోస్ట్ చేయాలా అనేది, ఆలోచించుకోవాలి కదా నేను కూడా. కానీ వ్యూస్ ఎక్కువ రావట్లా మార్నింగ్ పోస్ట్ చేస్తే, ఆఫ్టర్నూన్కే బాగా చూస్తున్నారు. అందుకని ఆలోచించి పోస్ట్ చేస్తాను అనమాట. మధ్యాహ్నం చేయాలా ఉదయం పూట చేయాలా అనేది మీకు వీడియోలో చెప్తాను ఎప్పుడు చేస్తాను అనేది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకోండి. నాకు 2 వాయిలు వచ్చినాయి ఫ్రెండ్స్, ఇది ఒక వాయి, తర్వాత నెక్స్ట్ ఇంకొక వాయి అనమాట. 2 వాయిలే వచ్చినాయి. కొంచెం చేశాను ఫస్ట్, ఎలా ఉంటుందో చూద్దామని. ఫస్ట్ సారి కాదులేండి, ఇది మూడోసారి చేయటము, కానీ చాలా బాగున్నాయి అన్నమాట. కొంచెమే చేశాను, అస్తమానం ఇవే పెడితే పిల్లలకు కూడా బోర్ కొట్టిద్ది కదండి. అందుకని ఈసారి ఇవి అయిపోయిన తర్వాత ఈసారి ఇంకో ఏదన్నా ట్రై చేద్దామని చెప్పేసి కొంచెమే చేసి ఇచ్చాను. ఇవి అయిపోయినాక నెక్స్ట్ వేరే ఇంకేదన్నా చేద్దామని అనుకుంటున్నాను. అందుకని కొంచెం చేసిస్తాను. ఇదిగోండి ఇది కూడా అయిపోయిన కాగిని. గోల్డెన్ కలర్ వస్తే చాలు ఫ్రెండ్స్, అంతకన్నా ఎక్కువ కలర్ వద్దు. ఇదిగోండి బిస్కెట్స్, టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.